లద్దాఖ్ భగ్గుమంది రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలి అనే డిమాండ్తో యువత చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. నిరసనకారులు అధికారులపై రాళ్లు రువ్వారు, పోలీసు వాహనాలకు నిప్పంటించారు. సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ పిలుపు మేరకు ఈ భారీ ఆందోళన జరిగింది. ఈ ఘర్షణలో నలుగురు చనిపోగా 70 మందికి పైగా గాయపడ్డారు. కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్లో ఒక్కసారిగా నిప్పు రగిలింది. లద్దాఖ్కు తక్షణమే రాష్ట్ర హోదా కల్పించాలని, రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగపరమైన భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ రాజధాని లేహ్ జనం ఆందోళనకు దిగారు. ఈ నిరసనల్లో హింస ప్రజ్వరిల్లింది. బీజేపీ ఆఫీస్కి నిప్పు పెట్టారు. సిఆర్పీఎఫ్ వ్యాన్ సహా పలు వాహనాలు దహనం చేశారు. వీధుల్లో విధ్వంసం సృష్టించారు. ఇల్లు, దుకాణాలపై దాడులకు దిగారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. లాఠీలకు పని చెప్పారు. ఈ ఘటనలో నలుగురు మరణించారు. 70 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో పదుల సంఖ్యలో పోలీసులు సైతం ఉన్నారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం లద్దాఖ్లో కర్ఫ్యూ విధించింది. ఒకప్పుడు ఉమ్మడి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అంతర్భాగమైన లద్దాఖ్ 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్రపాలిత ప్రాంతంగా మారింది. ఇక్కడ శాసనసభ కూడా లేదు. జమ్మూ కాశ్మీర్ నుంచి విడదీసి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడాన్ని అప్పట్లో లద్దాఖ్ ప్రజలు స్వాగతించారు. కానీ రాష్ట్ర హోదా కావాలన్న ఆకాంక్ష వారిలో ఇటీవల మొదలైంది. లద్దాఖ్కు రాష్ట్ర హోదా కల్పించడంతో పాటు రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో చేర్చాలన్న డిమాండ్తో లేహ్ అపెక్స్ బాడీకి సంబంధించిన యువజన సంఘం పోరాడుతోంది. లద్దాఖ్లో తాజా పరిణామాలపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. లద్దాఖ్కు రాష్ట్ర హోదా ఇస్తామని కేంద్రం హామీ ఇవ్వలేదని గుర్తు చేశారు. అయినప్పటికీ ఇక్కడి ప్రజలు హోదా కోసం పోరాడుతున్నారని చెప్పారు. వారి అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేంద్రం దగా చేసిందని, అందుకే రాష్ట్ర హోదా కోసం ఉద్యమిస్తున్నారని తెలిపారు. ప్రజల ఆకాంక్షల్ని గౌరవించకపోతే ఏం జరుగుతుందో కేంద్రం తెలుసుకోవాలన్నారు.